హలో ఎవ్రీవన్. నాకైతే ఈరోజు ఎందుకో ఒక స్వీట్ తినాలనిపించి నేనేం చేశానంటే ఇంట్లో బాలామృతం అదే అండి చిన్నపిల్లలకి ఇస్తారు కదా అంగన్వాడీలో ఆ పౌడర్ తీసుకొని కేక్ ట్రై చేద్దామని చేశాను. నేను 2 కప్స్ ఆఫ్ అంగన్వాడీ పౌడర్ బాలామృతం తీసుకున్నాను. ఫైన్ పౌడర్గా మిక్సీకి వేసుకున్నాను. దానితో పాటు షుగర్ కూడా కొంచెం ఒక 3 యాలకులు కూడా వేసుకున్నా టేస్ట్ కోసం. ఆ పౌడర్ తీసుకొని కొంచెం బాగా కలుపుకుంటూ లైట్గా బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇది బాగా కలిసి ఇంకొంచెం అలాగే సాల్ట్ కూడా వేసుకున్నా టేస్ట్ కోసం. కొద్దిగా చిటికెడల సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ యాడ్ చేసుకున్నాను, బాగా కలిపాను. ఇంకోటి కేక్ చేసేటప్పుడు ఏంటంటే మనము వన్ డైరెక్షన్లో స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. వన్ డైరెక్షన్లో అటు ఇటు కాకుండా మంచిగా స్లోగా తిప్పుకుంటూ వేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి నేను కొంచెం కలుపుకుంటూ నేను కర్డ్ వేసుకుందాం అనుకున్నాను, కానీ ఎగ్స్ ఉన్నాయని గుర్తొచ్చి ఎగ్ వేసుకున్నాను. కర్డ్ కంటే టేస్ట్ బాగుంటుంది కదండి ఎగ్. ఎగ్ వేసుకున్న తర్వాత నాకు ఇంకా గట్టిగా అనిపించి లైట్గా మళ్ళీ పాలు కూడా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఒక 5 minutes పడుతుందండి కలుపుకోవడానికి. మనం వెంటనే అంటే కుదరదు, కొంచెం స్లోగా ఉండి వన్ డైరెక్షన్లో కలుపుకుంటూ కంటిన్యూ చేసుకున్నాను. ఇలా పెడితే మా పాపకు కూడా నచ్చుతుందేమో అనుకున్నాను. ట్రై చేశాను అనమాట ఇలా. అండ్ ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ గీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. మీరు గమనించినట్లయితే ఆ బ్యాటర్ అనేది ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ అది ఇంకొక కేక్ బౌల్లోకి పోసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కేక్ బాగా వస్తుంది అన్నమాట. లోపల నేను ముందుగా ఏం చేసుకున్నానంటే నా దగ్గర ఒక ఇడ్లీ గిన్నె ఉంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇంకొక గిన్నెలో నూనె రాసి కొంచెం గోధుమ పిండి వేసి పౌడరింగ్ వేసుకొని అంచులకి అడుగున వేసి పెట్టుకున్నాను. అండ్ బ్యాటర్ పోసుకున్నాను అనమాట. మీరు గమనించండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కేక్ బ్యాటర్. ఎప్పుడు బాగా వస్తుంది కేక్, సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది మంచిగా. నేను ఒక 30 minutes బేక్ చేశానండి. ఫస్ట్ ఒక 10 minutes హైలో పెట్టి మళ్ళీ ఒక లాస్ట్ మినిట్లో ఒక 10 to 15 minutes మీడియంలో పెట్టి తగ్గించి చేసుకున్నాను. త్వరగా అయిపోయింది నాకు, హాఫ్ అవర్లో. బాగుంది, టేస్ట్ అంతా చాలా బాగుంది, నార్మల్గా ఉంది. బట్ షుగర్ తక్కువ, అంటే నాకు నచ్చినట్టు వేసుకోవచ్చు. బాగుంది, యూ కెన్ ట్రై.